హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ఫుల్ వీడియో ఏంటంటే నేను ఎవ్రీ మంత్ పూజా గది ఎలా క్లీన్ చేసుకుంటానన్నది వీడియోలో చూపిస్తాను. అలాగే ఈరోజు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీనైతే లంచ్‌కైతే ఇన్వైట్ చేశాననమాట. ఆ ఫ్యామిలీని కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా! నాకు రాయపూర్‌లో ఉన్న ఒక బెస్ట్ ఫ్రెండ్, చాలా జెన్యూన్‌గా ఉండే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా! ఆమె వస్తున్నారనమాట. ఈరోజైతే ఇప్పుడైతే నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ పీరియడ్ నేను ఎవ్రీ మంత్ ఇలాగా క్లీన్ చేసేసుకుంటాననమాట. అంటే ముందుగా దేవుడి మందిరంలో ఫోటోలన్నీ తీసి పక్కన పెట్టి అప్పుడు శుభ్రంగా పైనుంచి మొత్తం మందిరం అంతా కూడా క్లీన్ చేసి తుడిచి దుమ్ము ఏమైనా ఉన్నా దులిపేసి ఆ తర్వాత ఫొటోస్ తడిగుడ్డతో తుడుచుకుని పొడి క్లాత్తో తుడుచుకుని తర్వాత గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ దగ్గరలో మాకు కొన్ని పువ్వులు దొరికితే మాత్రం ఖచ్చితంగా పువ్వులు పెట్టుకుంటానండి. నాకు దొరకనప్పుడు అయితే ఏమి చేయలేం కదా. దొరికితే మాత్రం ఖచ్చితంగా పువ్వులు పెట్టుకుంటాను. కానీ పూజ చేసుకున్నామంటే పువ్వులు పెట్టే పూజ చేయాలని అంటారు కదా. బట్ నాకు వీలైనంత వరకు నేను పువ్వులు పెట్టే పూజ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ నాకు దొరకవండి ఎక్కువ. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ పువ్వులు నేమ్ ఏంటన్నది నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. యెల్లో ఫ్లవర్స్ ఇవైతే దొరుకుతాయి. ఇప్పుడు వర్షాకాలంలో బాగా పూస్తాయి అనమాట మా పార్క్ లో. సో అవైతే తెచ్చుకొని నేను అవన్నీ కూడా అలంకరించుకొని ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. అలాగే ఎవ్రీ మంత్ ఇప్పుడు సాటర్డే రోజు నేను క్లీన్ చేసుకుంటాను, లేకపోతే బుధవారం రోజు క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా మిగతా డేస్ లో ఎప్పుడు నేను క్లీన్ చేయలేదు కూడా. అమావాస్య రోజు కూడా క్లీన్ చేయకూడదంట. సో నేను అలాగే పాటిస్తూ ఉంటాను. అన్ని నాకైతే క్లియర్ గా ఏమీ తెలియదండి ఈ పూజ విషయాల్లో. నాకేదో తెలిసిన మట్టుకి నేను చేసుకుంటూ ఉంటాను. అమ్మ వాళ్ళు చేసిన విధానాన్ని గుర్తుపెట్టుకుని చేసుకుంటూ ఉంటాను అనమాట. దీపారాధన అయిన తర్వాత ఇక్కడ నేను నా పరమశివునికి ఇక్కడ అభిషేకం చేసుకుంటున్నాను అనమాట. నాకు ఎంతో ఎంతో ఇష్టం అనమాట. ఎవ్రీడే అభిషేకం చేసుకుంటే అసలు చాలా మనసుకి సంతోషాన్ని ఇస్తుందండి. నిజంగా ఆ ఫీల్ నేను ఇలా చెప్తుంటే మీకు ఏదోలా అనిపించవచ్చు, బట్ ఆ ఫీల్ అనుభవిస్తేనే తెలుస్తుంది. అంత హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఆ ఈశ్వరుడి పూజలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ లేదు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడైతే నేను గంధం కుంకుమ పసుపు విభూదితో అభిషేకించి అప్పుడు గంధము బొట్లు అవి పెట్టేసుకొని అలా ఇవన్నీ శివలింగాన్ని నేను అక్కడైతే సర్ది పెట్టుకుంటాను అనమాట. ఇక అలాగే స్వామి వారికి ఇక్కడ పువ్వు అయితే పెడుతున్నాను. ఇంకా నేను నా దగ్గర ఉన్న లలిత సహస్రనామం పుస్తకం ఉంటది నా దగ్గర. అలాగే లింగాష్టకము కొన్ని ఒక్కొక్కటి అదేంటి కాలభైరవ అష్టకం కానీ అలాగే అర్ధనారీశ్వరి స్తోత్రం ఇలాంటివి అన్ని బిల్వాష్టకం ఇలాంటివన్నీ కూడా చదువుకుంటూ ఉంటాను. నాకు వీలైనంత వరకు అంటే డైలీ లింగాష్టకం అయితే చదువుతానండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైనా పని ఉన్నా లేకపోతే అర్జెంటుగా ఏదైనా టిఫిన్ చేయాల్సి వచ్చినా వంట చేయాల్సి వచ్చినా అప్పుడు ఏం చేస్తానంటే ఎక్కువ టైం అయితే పూజ చేసుకోను. దీపారాధన చేసుకుని నాకు వీలైనన్ని మంత్రాలు చదువుకొని హారతి ఇచ్చేస్తాను అనమాట. ఇక్కడైతే నేను స్వామివారి అభిషేకం అయిన తర్వాత నేను కొన్ని స్తోత్రాలు అయితే చదువుకుని ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా నా పూజ కంప్లీట్ అయిపోయింది. చూడండి పుదీనా నిజంగా పైన ఆంటీ వాళ్ళు మేడ పైన ఎన్ని కూరగాయలు పండిస్తారంటే బయట గార్డెన్ లో పండించినంతగా పండిస్తారనమాట. నాకైతే పుదీనా ఇచ్చారు, దొండకాయలు ఇచ్చారు, ఇంకా చాలా అనమాట. ఇంకెక్కడైతే నేను మినపట్టు వేసుకుని తినేసి తర్వాత నేను 7 షాప్ వచ్చాను. మాకు దగ్గరలో ఉన్న షాప్ మార్కెట్ అనమాట. 7 షాపులు ఉంటాయి. దాన్నే 7 షాప్ అంటారు. 7 షాప్ ఎందుకు వెళ్ళానంటే ఇక్కడ నేను పన్నీర్ తీసుకురావడానికి వెళ్ళాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు కదా. ఈ రోజు సాటర్డే కాబట్టి వాళ్ళు వెజ్జే, మేము వెజ్జే తింటాం కాబట్టి ఇంకా వెజ్ ఏం స్పెషల్స్ వండాలా అనుకుంటే పన్నీర్ బటర్ మసాలా నేనైతే చాలా బాగా చేస్తానండి. మా ఇంట్లో కానీ మా ఫ్రెండ్స్కి కానీ చాలా ఇష్టము. సో అలాగని పన్నీర్ బటర్ మసాలా చేయడానికి ఇంకా నేను షాప్కి వెళ్ళి తెచ్చాను అనమాట. మా వారు ఉంటే అన్ని తెచ్చేస్తారు, అందుకే బయటకు వెళ్ళారు కదా. వెజిటేబుల్స్ లో ఏమైనా వెరైటీస్ ఏం చేయాలని ఆలోచిస్తే ఇంకా నాకేమీ ఆలోచన అయితే రాలేదు. ఇక్కడైతే నేను వెజిటేబుల్ బిర్యానీ వేస్తున్నాను అనమాట. క్యారెట్లు, ఆలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని కోసి పెట్టుకున్నాను. నేను ఏం చేస్తానంటే ఏదైనా వంట చేశానంటే ఒక పక్క కట్ చేసుకుంటూ ఉంటాను, ఒక పక్క స్టవ్ పై ముగ్గురు పెట్టేస్తాను. అవి వేడెక్కుతూ ఉంటుంది, ఇవి కట్ చేస్తూ ఉంటాను అనమాట. అలా చేసేస్తాను. సింపుల్ గా వర్క్ నా పని అయితే ఈజీగానే చేసేసుకుంటాను. నాకు చెయ్యాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా నా వంట అంటే చాలా ఈజీగా అయిపోద్ది. చాలా ఇష్టంగా చేస్తానండి నేను వంట, ప్రేమతో చేస్తాను. ఇప్పుడు వస్తున్నది నాకు ఎంతో ఇష్టమైన నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ అన్నా, నా రిలేటివ్స్ అన్నా, ఒక సిస్టర్ అన్నా, ఇంకేదైనా తానే అనమాట. నన్ను చాలా బాగా వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. నేను అలాగే చూస్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినా తను కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు ఏ అవసరమైనా అంటే ఇక్కడ నాకు ఏమీ తెలియదు కదా. వాళ్ళైతే ఎప్పటి నుంచో రాయపూర్లో ఉంటున్నారు. తనకైతే హిందీ వచ్చు, ఒరియా వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, అన్ని లాంగ్వేజెస్ వచ్చు. తనకు చాలా వరకు మాట్లాడతారనమాట. చాలా టాలెంటెడ్. తను నన్ను ఎక్కడికైనా బయటకు మేము వెళ్ళాలనుకున్నా నన్ను తను తీసుకెళ్తారు. చాలా హెల్ప్గా ఉంటారనమాట. నేనైతే ఏమీ హెల్ప్ అయితే ఏముండదు. తనే నాకు చాలా హెల్ప్గా ఉంటారు. చాలా ఇష్టం అనమాట. అంటే తనకి నేనంటే చాలా ఇష్టం, నాకు తనంటే చాలా ఇష్టం. ఎందుకు అలా చెప్తున్నాను అంత అలా అనుకోకండి. నాకు ఎవరైనా నచ్చారంటే కనుక అలా చెప్తూనే ఉంటాను.
ఇంక ఇక్కడైతే క్యారెట్లు అన్ని కట్ చేస్తున్నాను, వేసేస్తూ ఉన్నాను అనమాట. ముందే ఆయిల్ వేసేసి బిర్యానీ దినుసులు అన్ని వేసేస్తాను అనమాట. బిర్యానీ ఆకు ఇవన్నీ ఇంకా అక్కడ వెజ్ బిర్యానీ అవుతుంది. దొండకాయలు కట్ చేస్తూ ఉన్నాను. దొండకాయలు కూడా కటింగ్ చేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట. అది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ దొండకాయలోకి మసాలా రెడీ చేశాను. గుత్తు దొండకాయ అయితే చేస్తున్నాను అనమాట. తినే మాదిరి నన్ను వీడియో తీయొద్దు, నేనైతే జడ వేసుకోలేదు అని అంటున్నారు. అయినా సరే నేను ఆ బిట్ యాడ్ చేశాను, ఎందుకంటే తను ఎలా ఉన్నా బ్యూటీయే, చాలా బాగుంటారు కాబట్టి. సో నాకైతే అందులో బాగా లేదని అనిపించలేదు, బాగపోతే నేను పెట్టేదనే కాదు, నాకు బాగా అనిపించింది, అందుకే పెట్టాను. ఇక్కడైతే పన్నీర్ బటర్ మసాలాకి అయితే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. పన్నీర్ బటర్ మసాలా రెసిపీ అయితే చాలా సింపుల్ గా చేసేస్తానండి, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. నేను చేసే పన్నీర్ బటర్ మసాలా అచ్చం డాబా స్టైల్లో ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ లో ఖచ్చితంగా నేను ఆ రెసిపీని అయితే మీకు చూపిస్తాను. ఇక్కడైతే లైట్ గా ఆయిల్ బటర్ అన్ని వేసుకొని ఇక్కడ ఒక పక్కేమో దొండకాయ ఫ్రై అవుతుంది. దొండకాయ ఫ్రై కదండి, గుత్తి దొండకాయ. అంటే గుత్తి దొండకాయ కర్రీ వండాలంటే దొండకాయలు గుత్తు కింద కట్ చేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ముందు కొంచెం దొండకాయ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేను దొండకాయలు వేసేసి సిమ్ లో పెట్టేసి అలా ఫ్రై చేస్తూ ఉంటున్నాను అనమాట. ఒక పక్క దాని మసాలా రెడీ చేసి పెట్టేసుకున్నాను, ఇంకొక పక్క ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా కూడా మసాలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. పన్నీర్ బటర్ మసాలా చాలా సింపుల్, నాకైతే సింపుల్ అనిపిస్తుంది, నాకు చాలా సింపుల్ గా చేస్తాను. ఇంకా ఈ కర్రీ ఎందుకు చేస్తున్నానంటే ఇందులోకి పన్నీర్ బటర్ మసాలాలోకి రోటీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా వెజ్ పులావ్లోకి అయితే కనుక, వెజ్ బిర్యానీలోకి అయితే కనుక నేను గుత్తి దొండకాయ కర్రీ వండుతున్నాను. ఇక్కడ చూసారా, కంగారుగా వండినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. మిక్సీ జార్ వచ్చేసి కింద జారిపోయింది అనమాట. ఇంకా వాళ్ళైతే వచ్చేసారు కదా, నాకు ఇంకా పని అవ్వలేదు అనేసి కొంచెం కంగారు ఉంటుంది అనమాట. ఇక్కడైతే నాకు అయినా కూడా ఎవరో చుట్టాలు వస్తున్నారు, లేకపోతే ఎవరో ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు వస్తున్నారు, అవి ఏమనుకుంటారు, అలా ఏముండదు. చాలా ఇంట్లో చుట్టాలు వచ్చినా కూడా కొంచెం ఎవరు వస్తున్నారు అన్నట్టే కంగారు ఉంటుందేమో, కానీ తను అలా కాదు, ఇంట్లో మనిషే. ఇంకా నాకు నేను చేసేదానికి ప్రతిదానికి హెల్ప్గా ఉంటారు, అలా అనమాట. ఇక్కడైతే నేను ఇంకా పన్నీర్ బటర్ మసాలా రెడీ అవుతుంది, నాకు గుత్తి దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఇలా ఒక పక్క నాకు వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది, దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. తీసేసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుని ఈ గిన్నెలన్నీ బయట పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మేడ్ వస్తారు కదా, తను అయితే క్లీన్ చేస్తారని చెప్పేసి బయట పెట్టేస్తున్నాను. ఇంకా నాకు కిచెన్లో నీట్గా ఉంటుంది కదా. ఇంకా నేనైతే ఇక్కడ మూవీ చూస్తున్నారనమాట పిల్లలు, తను. ఇక్కడైతే నేను పన్నీర్ బటర్ మసాలాలోకి కసూరి మేతి కొంచెం లైట్గా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. మెయిన్ ఇది చాలా టేస్ట్ని ఇస్తుందండి. పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేశారంటే కసూరి మేతి లేకుండా అస్సలు చేయొద్దు. లాస్ట్ లో కసూరి మేతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్, అది మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. చూసారు కదా నా గుత్తి దొండకాయ కర్రీ పన్నీర్ బటర్ మసాలా ఎలా ఉన్నాయి అనేది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. ఇక్కడైతే రోటీ అయితే కాలుస్తున్నాను, ఇదిగోండి బిర్యానీ, అదే వెజ్ బిర్యానీ పిల్లలకైతే పెట్టేశాను అనమాట. మాదిరి వాళ్ళు అయితే వాళ్ళ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళారు. సాటర్డే కాబట్టి మా పిల్లలైతే 1 o'clock అయితే వచ్చేస్తుంది. మా శశాంక్ అయితే స్కూల్కి వెళ్ళలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి తనే అని, ఇంకా తను కూడా వచ్చాక మేమందరం కూర్చొని అయితే తింటున్నాం అనమాట. ముందు పిల్లలు ముగ్గురికి పెట్టేశాను, ఎలాగో ఒక్కొక్కరు తినేస్తే అయిపోతుంటది కదా అని చెప్పేసి. ఇంకా మా ఇద్దరికి ఎన్ని కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాము. నేను మాదిరి ఎన్ని మాటలు వస్తాయో తెలియదు, ఏం మాట్లాడుకుంటా మాకే తెలియదు లాస్ట్ వచ్చేసరికి. ఇంకా అయినా కూడా ఈసారి మాకు అసలు మాట్లాడుకున్నట్టే లేదు, ఎందుకంటే ఎక్కువ టైం లేదు, వర్షాకాలం కదా, వర్షం పడుతూనే ఉంది. లేకపోతే వాళ్ళు కొంచెం 5, 6, 7 వరకు అయినా కనీసం ఉండేవాళ్ళు, 6:30 వరకు అయినా ఉండేవాళ్ళు. కానీ 4కే వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే వర్షం కదా, ఎక్కువ వర్షం పడినా ఇక్కడ నుంచి ఒక 30 minutes పడుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఇది వరకు అయితే మాకు దగ్గరలో ఉండేవారు అనమాట. తను మాదిరి వాళ్ళ హస్బెండ్ అనమాట, చాలా మంచివారు. చక్కగా తను తీసుకొస్తారు. ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి చెప్తే మాధురిని తీసుకొచ్చి దించండి భయ్యా అంటే చక్కగా దించి వెళ్తా ఉంటారు అనమాట. ఇక్కడ తినేసి వాకింగ్ చేస్తున్నాము. వీడియో నచ్చి లైక్ చేయండి.